హాయ్ అండి. మనం ఇప్పుడు స్వీట్ పొంగల్ చేయబోతున్నాను. ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూడండి, ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు పాలు తీసుకున్నాను. స్వీట్ పొంగల్ చేస్తున్నానండి. ఈ ఫుల్ మిల్క్ క్రీమ్ పాలు. ఉట్టించి పెట్టాను కదా, చూడండి. 2 3 మొత్తం 5 వాటర్ తీసుకున్నానండి. 5 సరిపోతుంది. గ్లాస్కి 5 అన్నమాట కొలత. ఇదిగోండి, అవి కాచాను. గ్లాస్ రైస్ వేసేద్దాం. నేను వాటర్తో 99% వండనండి, పాలల్లోనే వేసి వండుతాను. బాగుంటుంది టేస్ట్. అప్పుడు డబుల్ అవుతుంది అనమాట. చూడండి, వేసాను. మెత్తగా అయ్యే వరకు చూద్దాం, అయ్యాక చూపిస్తాను. ఎప్పుడైనా ఒక గ్లాస్కి 5 గ్లాసులు పాలు తీసుకుంటే కొలతండి, కొంచెం గుజ్జుగా ఉంటుంది. గ్లాస్కి 5 గ్లాసులు ఖచ్చితంగా తీసుకోవాలి. నేను 5 తీసుకున్నాను. అది చూడండి, బెల్లం నైఫ్తో తురిమాను. అంటే మనం కొట్టినా కానీ కొంచెం గడ్డలుగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా నైఫ్ తోటి నేను ఇలా షార్ప్గా అంటే ఇలా మెత్తగా వచ్చేస్తాను అనమాట. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, అది నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, పవర్ లేక తీయలేకపోయాను. ఈలోపు చేసి పెట్టేసుకున్నాను. ఇదిగో ఇలా చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు బెల్లం ఇలా తురిమి పెట్టిన బెల్లం వేసేసుకున్నాను. చెక్క బెల్లం యూజ్ చేయనండి, మ్యాక్సిమం ఉండ బెల్లమే యూజ్ చేస్తాను. అదైతే టేస్ట్ అనిపిస్తుంది. చూడండి, ఇది చూడండి ఎంత గుజ్జుగా అయిపోయిందో. కొంచెం చిక్కబడుతుంది, దగ్గరగా అవుతుంది. చూడండి, బెల్లం అంతా పాకం మీద అయ్యి గుజ్జుగా దగ్గరగా అవుతుంది. అప్పుడు ఆఫ్ చేసేసుకున్నాం. కొంచెం యాలకుల పొడి, కర్పూరం కూడా పచ్చ కర్పూరం కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ అదిరిపోతుంది. కానీ ఎక్కడ పెట్టినా నాకు డబ్బా కనిపించలేదు, వెతికి ఇప్పటి వరకు. జస్ట్ చిటికెడు వేసుకుంటే ఫ్లేవర్ చాలా. కొబ్బరి ముక్కలు కూడా, నేను కొంచెం కొబ్బరి ముక్కలు ఎక్కువే తింటాను, నాకు ముద్దగా తగలాలి. ఇదిగో నెయ్యి వేసాను. చూడండి, కొంచెం ఎక్కువే ఉంటే టేస్ట్గా ఉంటుంది స్వీట్ పొంగల్కి. జీడిపప్పు, కిస్మిస్ వేయించి రైస్లో వేసేసేద్దాం. చూడండి, నెయ్యి, జీడిపప్పు వేసేసేద్దాం, కిస్మిస్. చూసారా ఎంత టేస్టీ పొంగలైనా స్వీట్ పొంగల్ రెడీ. చూడండి, చూసారా ఎంత బాగుందో. ఒకసారి తిప్పుకుందాం. ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి. అప్పుడప్పుడు స్వీట్ పొంగల్ కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటాము. చూడండి, టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ. ఆంటీ ఇదిగో చూడండి, టేస్ట్ చేసి చెప్తుంది. ఆంటీ ఫ్రూట్స్ మాకు 10-12 ఏళ్ళ నుంచి ఇస్తుంది ఆంటీ. చూడండి, ఆంటీకి ఇచ్చాను, టేస్ట్ చేసి చెప్తుంది. ఎలా ఉంది ఆంటీ? బాగుందా? చాలా బాగుంది. ఆంటీ ఇస్తుంది అనమాట, పండ్లు బాగా ఫ్రెష్గా తెస్తుంది. చూడండి,
10-12 సంవత్సరాల నుంచి ఇస్తుంది నాకు. అదిగోండి ఆంటీ వచ్చింది సమయానికి వండేటప్పటికి ఆంటీకి వేసాను.